ఆఫ్టర్ మిస్టర్ మిస్టర్ పొలిశెట్టి హిట్ తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్న నవీన్ పొలిశెట్టి ఈ సంక్రాంతికి మన ముందుకు వచ్చాడు. అనగనగా ఒక రాజు సినిమాతో మరోసారి సిల్వర్ స్క్రీన్పై మ్యాజిక్ చేసేందుకు ప్రయత్నించాడు. మరి ఈ హీరో ప్రయత్నం నెగ్గిందా? ఈ రాజు ప్రేక్షకుల మనసును దోచాడా లేదా అనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. ఇన్ షార్ట్గా అనగనగా ఒక రాజు కథ గురించి చెప్పాలంటే, ఊర్లో జమీందారీ వంశంలో పుట్టిన రాజు అలియాస్ నవీన్ పొలిశెట్టి పూర్తిగా అప్పుల్లో ఉంటాడు. తాత చేసిన పనుల కారణంగా ఆస్తులన్నీ పోగొట్టుకున్నా ఉన్నట్టు కటింగ్ ఇస్తూ కాలం గడిపిస్తుంటాడు. అలాంటి రాజు కొన్ని పరిస్థితుల వల్ల డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఈ క్రమంలోనే పక్కూరు భూపతి రాజు గారి కూతురు చారులత అలియాస్ మీనాక్షి చౌదరి రాజు లైఫ్లోకి వస్తుంది. ఆమెను చూసి ప్రేమలో పడతాడు రాజు. ప్లాన్ చేసి మరీ పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు రాజును చిక్కులో పడేస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది, రాజు లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది అనేది ఇంకా రిమైనింగ్ కథ. కథ పాతదే, కానీ వన్డే విధానంలో ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి డిలీషియస్గా వడ్డించే ప్రయత్నాన్ని ఈ మధ్య ఎక్కువగా చేస్తున్నారు మన టాలీవుడ్ మేకర్స్. అనగనగా ఒక రాజు విషయంలోనూ డైరెక్టర్ మారి కూడా అదే చేశాడు. ఊర్లో రాజు కాని రాజు, ఆ రాజుకు కష్టాలు, రిచ్ లైఫ్ కోసం ప్రయత్నాలు, అందుకు పెళ్ళే షార్ట్ కట్ అని అనుకోవడాలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఇలా పాత టెంప్లెట్ని తీసుకున్నాడు డైరెక్టర్ మారి కూడా. అయితే దానికి నవీన్ పొలిశెట్టి అనే ఎంటర్టైనర్ను జోడించి పంచులతో ప్రాసలతో కొట్టచ్చే తెలుగు నేటివిటీతో తన సినిమాను పర్ఫెక్ట్గా ప్యాక్ చేశాడు. అందులో సక్సెస్ కూడా అయ్యాడనే చెప్పాలి. అది ప్రమోషనల్ ఇంటర్వ్యూలే కానీ ఈవెంట్లే కానీ ఎక్కడైనా తన టాక్టివ్ స్కిల్స్తో నవీన్ పొలిశెట్టి హైలైట్ అవుతాడు, షోను గ్రాబ్ చేస్తాడు. ఇక్కడ అనగనగా ఒక రాజు సినిమాలో కూడా నవీన్ మాత్రమే కనిపిస్తాడు. ఫస్ట్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు నవ్విస్తూనే ఉంటాడు. ఆయనకు సపోర్ట్గా చెమ్మక్ చంద్ర, బుల్లిరాజు సందర్భానుసారం యాడ్ అవుతూ మనల్ని మరింతగా నవ్విస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా రాజు గారి ప్రజెంట్ స్టోరీ, బ్యాక్ స్టోరీ అండ్ లవ్ స్టోరీ ఇలా హిలేరియస్గా సాగుతుంది. ఈ జర్నీ అందరినీ అలరిస్తుంది. ఇక సెకండ్ హాఫ్లోనే అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఊరు ఎలక్షన్, రాజకీయాల చుట్టూ కథ తిరగడం షురూ అయినా కూడా అది కూడా ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. అయితే ప్రీ క్లైమాక్స్లో ఈ మూవీ ఒక్కసారిగా సీరియస్ టర్న్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఎమోషనల్గా మనల్ని డ్రైవ్ చేస్తుంది. ఆ ఎమోషన్ కూడా వర్కౌట్ అయిందని చెప్పాలి. కానీ ఎందుకో ప్రేక్షకులకు 2 సినిమాలు చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. A to Z రావడానికి చాలా టైం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే నవీన్ పొలిశెట్టి సినిమాకు బ్యాక్ బోన్ మాత్రమే కాదు, లివర్ హార్ట్ కూడా. సినిమా మొత్తాన్ని మనోడే నడిపించాడు, ఇంకొకరికి ఛాన్స్ కూడా ఇవ్వడు. పాటలు, పంచులు, ప్రాసలు, వన్ లైనర్లు మొత్తంగా అదరగొట్టేశాడు నవీన్ పొలిశెట్టి. ఈ సినిమాలో లుక్స్ పై కూడా మనోడు ఫోకస్ చేశాడు. సోగ్గాడిలా కనిపిస్తాడు. ఇక జబర్దస్త్ కిట్లో వచ్చే అమ్మాయి క్యారెక్టర్లా హీరోయిన్ క్యారెక్టర్ సాగినా కూడా మీనాక్షి తన రోల్లో చక్కగా నటించింది. బుల్లిరాజు, రావు రమేష్, తారక్ పొన్నప్ప, జబర్దస్త్ మహేష్, చెమ్మక్ చంద్ర అంతా తమ తమ పాత్రలకైతే న్యాయం చేశారు. అయితే వీరందరిలో బుల్లిరాజు మాత్రం ప్రత్యేకం. పొలిశెట్టి తర్వాత మనోడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. క్యూట్గా, కామెడీగా హీరోకు సింక్ అయ్యేలా యాక్ట్ చేస్తాడు. మనోడు కూడా చాలా నవ్వించాడు. మికీ జే మేయర్ మ్యూజిక్ బాగుంది. పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో తన 100% ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ రాజు సంక్రాంతి రాజు, అందరినీ పక్కాగా నవ్విస్తాడు.